రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల ఆదాయం 10 ఏళ్లలో ఏడింతలు పెరిగింది. అదే సమయంలో రిజిస్ట్రేషన్ అవుతున్న డాక్యుమెంట్లు రెండింతలకు పైగా పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. 2014-15లో స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయం 2746 కోట్లు ఉంటే 2023-24 వచ్చేసరికి 14,558 కోట్లకు చేరింది. కరోనా ఏడాదిలో తప్ప మిగిలిన ప్రతి ఏడాది ఆదాయంలో వృద్ధి కనిపించింది. అదే డాక్యుమెంట్స్ విషయానికి వస్తే అప్పుడు 8.27 లక్షల రిజిస్ట్రేషన్లు కాగా గతేడాది ఆ మొత్తం 18.41 లక్షలకు చేరాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వార్షిక నివేదికను తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. దీని ప్రకారం గతేడాది ఎన్నికల సంవత్సరం కావడంతో అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే అగ్రికల్చర్ డాక్యుమెంట్స్ లక్ష మేర తగ్గాయి. అదే నాన్ అగ్రికల్చర్ విషయానికి వస్తే పెద్దగా మార్పు లేదు. గత సంవత్సరం నాన్ అగ్రికల్చర్ పరిధిలోని ఓపెన్ ప్లాట్లపై జనాలు ఎక్కువగా అమ్మకాలు కొనుగోలు చేశారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. మొత్తంగా 10.50 లక్షల సేల్ డీడ్స్ జరిగితే అందులో 3.91 లక్షల ఓపెన్ ప్లాట్ల ద్వారా క్రయ విక్రయాలు జరిగాయి. ఇందులో 1.03 లక్షల ఇండ్లకు ప్లాట్లకు 94,884, ఇక అగ్రికల్చర్ లో 4.60 లక్షల సేల్ డీడ్స్ చేసుకున్నట్టు నివేదికలో పేర్కొన్నారు. ఎక్కువగా ఆదాయం తెచ్చిపెడుతున్న జిల్లాల్లో రంగారెడ్డి టాప్ ప్లేస్ లో ఉంది. ఆ తర్వాత మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రేషన్ పరిధిలో 2023-24లో అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ కలిపి 4,798 కోట్లు వచ్చాయి. అత్యల్పంగా ఆదాయం వచ్చిన దాంట్లో 13 కోట్లతో కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా ఉంది. గత సంవత్సరం ఒక హెచ్ఎండిఏ పరిధిలోనే నాన్ అగ్రికల్చర్ కింద 7,476 కోట్లు వచ్చింది. ఎక్కువగా ఆదాయం వస్తున్న టాప్ 30 సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో ఫస్ట్ రంగారెడ్డి ఎస్ఆర్ఓ చోటు సంపాదించుకుంది. ఆ తర్వాత గండిపేట రెండో స్థానంలో నిలిచింది. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయంలో దక్షిణ భారతదేశంలో తెలంగాణ 4వ స్థానంలో కొనసాగుతుంది. మనకంటే ముందు మహారాష్ట్ర ఉండగా ఆ తర్వాత కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణ కంటే తక్కువ ఆదాయం ఏపీలో వచ్చినట్టు నివేదికలో వెల్లడించారు.